సో ఎనీ ఇంట్రొడక్షన్ ఇస్తారా సార్ మీరు? You can start, sir. సార్ కెన్ ఐ స్టార్ట్? గుడ్ ఈవినింగ్ పిల్లలు. ఈరోజు మనం సరికొత్త టాపిక్తో అలాగే ఇంట్రడక్షన్ చేసుకున్నాం. సో నా పేరు వెంకటేష్. సో నేను మీ సైన్స్ మెంటర్ని. సో ఈరోజు మీకు విద్యాశక్తి అంటే ఏంటి, అలాగే మీరు సైన్స్లో ఏ విధమైన సిమ్యులేషన్స్ యూస్ చేసి మీరు కొత్తవి నేర్చుకోవచ్చు, అలాగే మీ పాఠాలు ఏ విధంగా సులువుగా అర్థం అవుతాయి అని మీకు ఈరోజు ఒక సిమ్యులేషన్ చూపించి మీకు నేర్పించబోతున్నాను. సో దానికోసం మనం ప్రెజెంటేషన్ షేర్ చేసుకుందామా? సో ప్రెజెంటేషన్ షేర్ చేసుకుందాం. Sir, is it visible? Yes, sir. Visible, sir. సో హాయ్ పిల్లలు. సో విద్యాశక్తి ఆన్లైన్ సెషన్కి స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు మనం ఇంట్రడక్షన్ అబౌట్ ప్రెజెంటేషన్ గురించి నేర్చుకోబోతున్నాం. అందులో మన క్లాస్ 6th పిల్లలు అందరూ ఉన్నారు కదా, సో అందరికీ హాయ్. సో నా పేరు పెనుమతి వెంకటేష్, సైన్స్ మెంటర్ ఫ్రమ్ విద్యాశక్తి. సో మీకు ఇప్పటి నుంచి మీకు సైన్స్ సబ్జెక్ట్లో చెప్పబోయేది మీ వెంకటేష్ సార్ మాత్రమే. సో నేర్చుకుందామా ఏమేమి కొత్త సిమ్యులేషన్స్ ఉన్నాయనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. సో వెల్కమ్ టు విద్యాశక్తి ప్రోగ్రామ్స్. సో సైన్స్ అనేది ఫన్ అండ్ ఇంటరాక్టివ్గా ఉంటుంది కదా. సైన్స్ అనేది చాలా ఫన్నీగా ఉంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది. సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది మీకు తెలుసు కదా, స్క్రూ డ్రైవర్తో మనం చాలా యాక్టివిటీస్ అన్ని చేయొచ్చు కదా. దీని నుంచి మీరు పాడైపోయిన కార్లని కానీ అన్నిటిని కూడా బాగు చేయొచ్చు, ఇంకా ఇన్నోవేటివ్గా తయారు చేయొచ్చు. సో అట్లాగా సైన్స్లో మనకి సరౌండింగ్లో దొరికే అవైలబుల్ మెటీరియల్స్తో ఏమేమి మనం క్లాస్ లో ఉన్న కరికులంని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అలాగే మనకి ఫ్రీగా ఆన్లైన్లో దొరికే కొన్ని సిమ్యులేషన్స్ ద్వారా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో ఇందులో గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ క్లాస్. సో నేను ఫస్ట్ సారి మీ అందరికీ కనిపించడం జరిగింది. ఇందులో మనం లర్నింగ్ సైన్స్ త్రూ యాక్టివిటీస్ మాట, సైన్స్ ద్వారా త్రూ యాక్టివిటీస్ సిమ్యులేషన్స్ ద్వారా నేర్చుకోవచ్చు. అందులో సిమ్యులేషన్స్లో గేమింగ్ ఉంటుంది, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. సో మనకి మీ చుట్టుపక్కల చాలా ఉంటాయి కదా, అవన్నీ సరౌండింగ్లో వాటితో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని వాటి ద్వారా మీరు చదివే పాఠాన్ని అర్థమయ్యేలా నేను చెప్తాను అనమాట. అందులో గెట్టింగ్ టు నో ప్లాంట్స్ అంటే మొక్కల గురించి శోధన, అంటే అది లెసన్ కూడా మీకు ఉంది, చాప్టర్ 4 ఒకసారి చూడండి. దాని విషయం గురించి నేను నెక్స్ట్ మీ క్లాస్ చెప్పబోతున్నాను. ఈరోజు ఓన్లీ ఇంట్రడక్షన్ చెప్తున్నా, మీకు ఏమేమి పరికరాలు యూస్ చేసి మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు అని. సో ఇంకా మనకి ముందుకు వెళ్దామా? లెట్స్ ఎక్స్ప్లోర్ టుగెదర్. సో మనం ఎక్స్ప్లోర్ చేద్దాం కలిసి. సో నీకు ఆల్రెడీ చెప్పాను, మీట్ యువర్ సైన్స్ మెంటర్. సో అబౌట్ విద్యాశక్తి. సో విద్యాశక్తి అంటే ఏంటి, అసలు ఏం చేస్తాము మేము అనేది మీకు వివరంగా చెప్తున్నాం. ఇది ఐఐటి మద్రాస్ అండ్ ఐఐటిఎం ద్వారా అండ్ ఐఎఫ్సి అకాడమీ ద్వారా వివిధ రకాల సిమ్యులేషన్స్ అనేది తయారు చేయడం జరిగింది అన్నమాట. సో దాని ద్వారా మనకి ఆంధ్రప్రదేశ్తో గవర్నమెంట్ స్కూల్స్తో పార్ట్నర్షిప్ అయ్యి సో మనకి గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇంకా సైన్స్, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ని మనం ఒక టెక్నాలజీని అంటే
మనకి అవైలబిలిటీలో ఉన్న టెక్నాలజీని యూజ్ చేసి యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనేది మనం చేయబోతున్నాం అన్నమాట. అంటే మీకు క్లాస్ రూమ్లోని మీరు టేబుల్ మీద కూర్చొని పాఠం వింటూ ఉంటారు కదా, వింటూ ఉన్నప్పుడు మీకు ఒక లెసన్ చెప్తారు మేడం. చెప్తున్నప్పుడు అందులో మొక్కల్ని పరిశోధిద్దాం. అంటే మనకి స్కూల్లో కానీ చుట్టుపక్కల కానీ సరౌండింగ్ కానీ చాలా రకాల మొక్కలు ఉంటాయి. సో వాటిని మీరు రీసెర్చ్ చేయాలంటే ఏ విధంగా రీసెర్చ్ చేస్తారు? నార్మల్గా వెళ్ళి మీకు తెలిసిన ప్లాంట్ ఏమైతే ఉందో దాన్ని కట్ చేసుకుని వచ్చేస్తారు. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే, సో మీరు తెచ్చిన ప్లాంట్స్ కానీ లీవ్స్ కానీ రూట్స్ కానీ అవన్నీ మనం డిజిటల్గా మైక్రోస్కోప్ ఉంటుంది మనకు ఒక సిమ్యులేషన్. అందులో మనం సెల్ ఎలా ఉంటుంది, సో లోపల డీటెయిల్డ్గా మొత్తం చూపిస్తాం అన్నమాట. సో అట్లాగా డిజిటల్గా మనం కంప్లీట్ డీటెయిల్డ్గా మనం మీకు అర్థమయ్యే విధంగా మనం చెప్పబోతున్నాం. సో ఇంకా ఇందులో అండర్స్టాండింగ్ ఈజీలీ మనకి చెప్పే లెసన్ చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అందులో కాంప్లెక్స్ ఉంటుంది. ఇంకా బ్రేక్ డౌన్ ఇన్ సింపుల్గా మనం చేయొచ్చు. క్లియర్గా లాజికల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అలాగే మీరు క్లాస్ రూమ్లో ఉంటారు కదా, లాజికల్ థింకింగ్. సో ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలి, క్లాస్ రూమ్లోని మీరు అందరూ కూర్చొని మేడం చెప్పే క్లాస్ వింటున్నారు. అంటే నేను చెప్పే క్లాస్ మీరు అందరూ ఐఎఫ్ఈ ప్యానల్లోనే కదా క్లాస్ వింటున్నారు. సడన్గా కరెంట్ పోయింది. సడన్గా కరెంట్ పోతే ఏం చేస్తారు? మేడం కరెంట్ పోయింది, ఇప్పుడు ఎలాగంటారు? సో మీరు అప్పుడు లాజికల్ థింకింగ్ చేయాలి. సో ఐఎఫ్ఈ ప్యానల్ అంటే డిసి ద్వారానే కదా పనిచేస్తుంది. ఇన్వర్టర్ కనెక్ట్ చేయొచ్చు కదా దానికి. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో సోలార్ ప్యానల్స్ పెడుతున్నారు, ఇన్వర్టర్స్ పెడుతున్నారు. సో మీకు ఎప్పుడైనా ఇలాంటి ఆన్లైన్ క్లాస్ జరిగినప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే మీరు కొత్తగా ఇన్నోవేషన్ థింక్ చేయాలి, లాజికల్ థింకింగ్. సో కరెంట్ పోయినా ఇంటర్నెట్ కానీ మన ఐఎఫ్ఈ ప్యానల్ కానీ ఆగకుండా ఉండడానికి ఏ విధంగా ఆలోచించాలి. సో అట్లాగా లాజికల్ థింకింగ్ మీరు క్రియేట్ చేయాలి. ఇంకా మీరు ఎగ్జామ్లో గట్టా క్లాస్ రూమ్లో గట్టా నోట్స్ రాస్తూ ఉంటారు. సో ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నప్పుడు నోట్స్ రాయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. దాన్ని లాజికల్గా మీరు బూట్ పాయింట్స్ అంటే మెయిన్ పాయింట్స్ ఏ విధంగా నోట్ చేసుకోవాలి అని డిఫరెంట్గా ఆలోచించాలి. సో అలాగే దాన్ని యాక్టివిటీస్ కింద ఎలా చేయాలి, అలా సిమ్యులేషన్స్ ఎలా చేయాలి, సో అనలైజ్ ఎలా చేయాలి, అంటే రీసెర్చ్ ఎలా చేయాలి, దాన్ని సాల్వ్ ప్రాబ్లం ఎలా చేయాలి. సో అవన్నీ మీరు ఆలోచించాలమ్మ. ఎందుకంటే ఇప్పుడు మీరు 6th స్టాండర్డ్ చదువుతున్నారు కదా, అప్పుడు మీరు చాలా డౌట్స్తో ఉంటుందన్నమాట మీకు మొత్తం. ఆ డౌట్స్ని మొత్తం క్లారిటీ చేసుకోవాలంటే మన టీచర్స్ని మీరు ఎప్పటికప్పుడు డౌట్స్ అడగాలి. ఏమన్నా మీకు డౌట్ వచ్చినా మీ ఇంట్లో పేరెంట్స్ని కానీ అడగాలి, లేకపోతే టీచర్స్ని అడగాలి. సో మీకున్న ఐడియాస్ని సైన్స్లో మీరు అది యూస్ చేయొచ్చు. సైన్స్ అనేది చాలా మంచి సబ్జెక్ట్. మీరు ఎన్నో రకాల ఎక్స్పెరిమెంట్లు చేయొచ్చు అన్నమాట. ఓకేనా? సో మీకు కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. సో మీరు ఒక్క లాజికల్ థింకింగ్ సాల్వ్ చేశారంటేనా నెక్స్ట్ డే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే నేను చెయ్యగలను అని కాన్ఫిడెన్స్ వస్తుంది. దానివల్ల ఏంటి, మీరు ఇంకా మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అందులో ప్రిపరేషన్స్ కానీ క్వశ్చన్, మీరు ఇంకోటి టీచర్స్ని కానీ మమ్మల్ని కానీ ఎప్పుడు క్వశ్చన్స్ అడుగుతుండాలి, లాస్ట్ క్వశ్చన్స్. సో క్వశ్చన్స్ అడగడం వల్ల ఏంటంటే మీ బ్రెయిన్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, ఐక్యూ లెవెల్, మీ నాలెడ్జ్ పెరుగుతుంది, ఇంకా ఐడియాస్ కూడా జనరేట్ అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇంకా లెర్నింగ్ త్రూ యాక్టివిటీ, మన క్లాస్ బుక్లో టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, టెక్స్ట్ బుక్ని కంప్లీట్గా రీడ్ చేసినప్పుడు చూడండి అందులో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. నేను ఒక యాక్టివిటీ వీడియో కూడా మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో ఏ విధంగా మనం ఈజీగా యాక్టివిటీస్ చేయొచ్చు అనేది. ఇంకా ఇంకా కొన్ని సిమ్యులేషన్స్ వీడియోస్ ఉంటాయి, బయాన్ టెక్స్ట్ బుక్స్, అవన్నీ మనం చూసి రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది వాల్యూ ఓన్లీ మన ఇంట్రడక్షనే చెప్పుకుంటున్నాము. అసలు ఏమేమి సిమ్యులేషన్స్, ఏమేమి టూల్స్ ఉపయోగించి మనం ముందుగా నెక్స్ట్ వెళ్ళే సెషన్స్ని ఏ విధంగా మనం చెప్పబోతున్నాము అందు గురించి స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. అవి మీరు నోట్ చేసుకోండి. నేను చెప్తున్నప్పుడు చూడడమే కాకుండా నేను చెప్పే పాయింట్స్ కొంచెం నోట్ చేసుకుంటే మీరు ఎవ్రీ సాటర్డే నో బ్యాక్ డే కదా, ఆ రోజు మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా సైన్స్ యాక్టివిటీస్ చేయొచ్చు. ఓకే? సో దాని గురించి నేను చెప్పేదలా నోట్ చేసుకుని ప్రయత్నించడానికి ట్రై చేయండి. సో ఇందులో మనకి అవర్ సైన్స్ క్లాస్ ఇంక్లూడ్. సో ఇందులో మన సైన్స్ సబ్జెక్ట్లో ఇంక్లూడ్ చేసేవి ఏంటంటే సైన్స్ సిమ్యులేషన్స్, ఇంటరాక్టివ్ గేమింగ్, అంటే మనకి 3D విజువల్లో కూడా గేమింగ్ టైప్ కూడా నేను క్లాసెస్ చెప్తాను అనమాట మీకు అర్థమయ్యే విధంగా. సో విచువల్ ఎక్స్పెరిమెంట్స్ అంటే
మనకి ఐఎఫ్ఈ ప్యానల్లో కానీ మనం విజువల్గా ఎక్స్పెరిమెంట్స్ ఎలా చేయాలి మొత్తం 3D విజువల్లో మనకు చూపిస్తాం. మీరు అందరూని గేమ్స్ ఆడుతుంటారు తెలుసు కదా, గేమ్స్ ఆడినప్పుడు 3D విజువల్లో సో టెంపుల్ రన్ కానీ అవన్నీ 3D విజువల్ ఎలా కనిపిస్తాయో తెలుసు కదా. సేమ్ అలాగే ఈ ఎక్స్పెరిమెంట్స్ కూడా మీకు కనిపిస్తాయి. చాలా ఫన్ అండ్ యాక్టివ్గా ఉంటుంది. సో మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నమాట మన క్లాస్ బుక్ టెక్స్ట్ బుక్ లెసన్. సో అలాగే కొన్ని వీడియోస్ కూడా మీకు చూపిస్తాం ఎక్స్పెరిమెంట్స్. సో మనకి ప్లాంట్ ఏ విధంగా గ్రోత్ అవుతుంది, సో కంప్లీట్గా అవన్నీ చూపిస్తాం అన్నమాట. కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ ఒక ట్యూటోరియల్ వీడియోలో సేవ్ చేసి అవన్నీ చూపిస్తాం. దానివల్ల ఏంటంటే మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా రియల్ లైఫ్ ఎక్స్పెరిమెంట్స్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కూడా. సో ఎగ్జాంపుల్, ఒక ప్లాంట్కి మల్టిపుల్ ఫ్రూట్స్ కూడా గ్రోత్ చేయొచ్చు. అంటే ఒకే ప్లాంట్కి మనం యాపిల్ పండించవచ్చు, గోవా పండించవచ్చు. అలాగే దాన్ని ఏంటంటే అది ఎలా తయారు చేస్తారు, అది ఏంటి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. అసలు మనకి డ్యామ్ నుంచి వాటర్ ఏ విధంగా వస్తుంది, దానికి కరెంట్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, సో అది ఏం ఎనర్జీ, అలాగా చిన్న ఇంకానేమో మన గాలి ఫ్యాన్ తిరుగుతుంటే దాని నుంచి కరెంట్ ఎలా తయారవుతుంది. మనం అలా రాయలసీమ అటు వెళ్తే అక్కడ కొండల మీద పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉంటాయి, అవి తిరగగానే కరెంట్ తయారవుతుంది. ఇంకా చాలా రకాల రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ద్వారా కూడా మీ క్లాస్ ఈజీగా అర్థమయ్యేలా చెప్పడం జరుగుతుంది. అలాగే లైవ్ డిస్కషన్స్ అన్నమాట. నేను మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. సో దాని రిలేటెడ్ మీరు క్విజ్ పెడతాను, దాన్ని మీరు ఆన్సర్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో అలాగే లాజికల్ థింకింగ్ యాక్టివిటీస్ అన్నమాట. మిమ్మల్ని డిఫరెంట్గా లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను, అవి మీరు థింక్ చేసి యాక్టివిటీస్ కానీ ఆన్సర్స్ కానీ ఇవ్వాలి. సో అప్పుడు మనకి డూయింగ్ అండర్స్టాండింగ్ అవుతుంది, లెర్నింగ్ బై సీయింగ్. సో నేను చెప్తున్నాను, ఓకేనా పిల్లలు? సో మనం ఏంటంటే ఈ రోజు నుంచి ఇంట్రడక్షన్ కాబట్టి నెక్స్ట్ చెప్పే ప్రతి సైన్స్ యాక్టివిటీలో మనం ఈ సిమ్యులేషన్స్ అనేది మనం యూజ్ చేసి మనకి సబ్జెక్ట్ అనేది మీకు అర్థమయ్యేలాగా మన పిల్లలకి నేను చెప్పబోతున్నాను. సో మీరు అందరూ నోట్ చేసుకోండి, నోట్ చేసుకుని కుదిరినప్పుడు మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో CK12 ఫ్లాక్స్ బుక్స్, ఓల్యాబ్స్, వరల్డ్ వాల్, సో ఇవన్నీ థింకర్ గార్డ్, పేపర్ కూర, జావ్ ల్యాబ్, స్క్రాచ్ ఫ్యాబ్, ఇవన్నీ మనకి సిమ్యులేషన్స్ అన్నమాట. ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి. నేను స్క్రీన్ ఇలా ఒక 2 minutes ఉంచుతాను. సో తర్వాత ఇవి ఎలా వర్క్ చేస్తాయి అనేది కూడా 2 to 3 సిమ్యులేషన్స్ నేను చూపిస్తాను మీకు. సో ప్రతి ఒక్కరు ఆన్లైన్ క్లాస్ చెప్తున్నప్పుడు ఒక బుక్, ఒక పెన్ తీసుకుని ప్రతిదీ నోట్ చేసుకోవాలి. ఈరోజు డేట్ వేసుకుని కంప్లీట్గా ఆన్లైన్ క్లాస్కి ఒక బుక్ పెట్టుకోండి మీరు. సో ఏ రోజు ఏ యాక్టివిటీ జరుగుతుందో ఆ రోజు డేట్ వేసుకుని నేను చెప్పేవన్నీ నోట్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మీకు ఈజీ అవుతుంది సబ్జెక్ట్, చాలా ఈజీగా మీరు అర్థం చేసుకోగలరు. ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చినంటే ఇమీడియట్గా మీరు ఆన్సర్ ఈజీగా ఇవ్వగలరు. సో దానికోసం ప్రతిదీ నోట్ చేసుకోండి. నోట్ చేసుకోవడం వల్ల మనకి చాలా మెమొరీ స్ట్రాంగ్గా ఉంటుంది, మనకి గుర్తుంటుంది అంటే. సో ప్రతిదీ నోట్ చేసుకోండి. స్క్రీన్ విజిబుల్ బాగుంది అనుకుంటున్నా. సో ఇదన్నీ చూసి నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారా పిల్లలు? నోట్ చేసుకుంటే జస్ట్ ఇలా హాయ్ అని కానీ తమ్ అని కానీ పెట్టండి. నేను నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాను. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాను. సో ఇక్కడ ఎక్స్ప్లోర్ థింగ్స్. సో మనం ఏమైతే వెబ్సైట్ చెప్పానో అవి ఈ విధంగా మనం flexbox.ck12.org అని ఎంటర్ చేయగానే ఇమీడియట్గా మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఆ విధంగా దీని సైట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మనం షేర్ చేస్తాము. నేను పర్సనల్ మెసేజ్లో కూడా నేను షేర్ చేస్తాను. సో జస్ట్ వినండి, తర్వాత సిమ్యులేషన్స్ నేను అన్ని చూపిస్తాను. సో వీటికి సంబంధించిన వెబ్సైట్ లింక్స్ నేను ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇవి ఎలా వాడాలి ఏంటనేది, ఎలా ఉపయోగించాలి, అది ఏ విధంగా మనకు యూజ్ అవుతుంది అనేది కూడా నేను డీటెయిల్గా చెప్తాను. సో ఇక్కడ మనం మెయిన్గా మనం ఈ రోజు నుంచి మనం అలవాటు చేసుకోవాలి పిల్లలు. సో టైంకి అంటే 3:20కి క్లాస్ అయితే మీరందరూ 3:05 కల్లా అందరూ క్లాస్ రూమ్లో కూర్చోవాలి. అండ్ కీప్ ఆన్ సైలెంట్. అండ్ నోట్బుక్ తీసుకోవాలి, పెన్ తీసుకోవాలి. చెప్పిన ప్రతి పాయింట్స్ కూడా మీరు నోట్ చేసుకోవాలి చక్కగా.
ఏమి డౌట్ వచ్చినా మీరు కామెంట్లో పెడితే మేడం గారు అక్కడ ఉన్న మేడమ్స్ పెడతారు, నేను క్వశ్చన్ రిప్లై ఇస్తాను. అలాగే లిజన్ కేర్ఫుల్లీ, చెప్తున్న ప్రతిదీ కూడా చాలా చక్కగా నిదానంగా ఎటువంటి శబ్దం చేయకుండా వినాలి. అప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉన్నారనుకో మీ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చక్కగా వినిపిస్తుంది. ఓకేనా? క్లాస్ రూమ్లో మెయిన్గా మనం డిసిప్లైన్ చాలా ఇంపార్టెంట్. అలాగే పే అటెన్షన్ కూడా ఉండాలి. ఎక్స్ప్లెనేషన్ నేను చెప్తున్న వీడియోస్ కానీ యాక్టివిటీస్ కానీ చెప్తున్నప్పుడు మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా అర్థం కావాలి కదా, అందు గురించి పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండి చెప్పిందల్లా వినండి. ఏదైనా డౌట్స్ ఉన్నా సైలెంట్గా మీ క్లాస్ రూమ్ ఉన్న టీచర్ని అడగడం చేయండి. అప్పుడు మీతో పాటు మీ తోటి స్నేహితులు కూడా ఈజీగా అర్థం చేసుకుంటారు. ఓకేనా? సో మీ వెంకీ అన్నయ్య చెప్పింది మీరు వింటారనుకుంటున్నాను కదా. సో సైలెంట్గా ఉంటారు కదా, నేను చెప్పింది వింటారు కదా. సో ఇక్కడ ఏంటంటే సో ఇందులో షేర్ అండ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి, ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, ఇంకా క్విజ్ ఉంటుంది, మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, అవన్నీ చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఇవన్నీ మీరు ఇన్స్ట్రక్షన్స్ మీరు ఇవి ఫాలో అవుతారని అనుకుంటున్నాను. వింటారు కదా, మరి నేను చెప్పింది వింటారు కదా పిల్లలు? అనండి ఒకసారి, వింటాము అనండి. ఓకే, సో ఇవన్నీ మీరు ఫాలో అవ్వాలి. ఓకేనా? మీరు ఎంత సైలెంట్గా ఉంటే ఎంత చక్కగా వింటే నేను అన్ని రకాల కొత్త మీకు నేర్పిస్తూ ఉంటాను అనమాట. నేను వచ్చిన ప్రతిసారి లైవ్లో ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చూపిస్తూ ఉంటాను. అంటే క్లాస్తో పాటు నేను ఇలా అడుగుతాను, దీని పేరేంటి అని అడుగుతాను. అంటే దీని పేరేంటి, ఇది స్క్రూ డ్రైవర్ అన్నమాట, ప్లస్ ఫ్లాట్ స్టార్ ఉంటుంది. సో అలాగా నేను ప్యారలల్గా కూడా ఏదో ఒక టూల్ తీసుకుని మిమ్మల్ని అడుగుతాను. దానివల్ల ఏంటి, దాని ఉపయోగం కూడా మీకు తెలుస్తుంది. సో ఇలా ప్రతి క్లాస్లోని సబ్జెక్ట్తో పాటు ప్యారలల్గా నేను ఇలాగా ఏదో ఒక స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్, పిపిటి షేర్ అవుతుంది సార్. స్క్రీన్ విజిబుల్ ఉంది కదండి? మీరు ఇంతకు ముందు షేర్ చేసిన పిపిటి స్క్రీన్ ఉంది సార్, వేరే ఏదైనా ఓపెన్ చేశారా? లేదు, అదేనండి, అదే. యా, పిపిటి అయితే ఓపెన్ విజిబుల్ సార్. ఓకే, థ్యాంక్ యూ. సో పిల్లలు అర్థమైంది కదా, నేను చెప్పిందల్లా మీరు చక్కగా వింటారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ వెంకీ సార్ చెప్పింది ప్రతిదీ చక్కగా విన్నారంటే మీకు తెలియకుండానే మీకు ఆటోమేటిక్గా చాలా నాలెడ్జ్ వస్తుంది, చాలా కొత్త విషయాలు కూడా నేర్చుకుంటారు. సో మనకు వచ్చిన ఆపర్చునిటీని మనం ఎంత బాగా వినియోగించుకుంటే అంత నాలెడ్జ్ వస్తుంది అన్నమాట. అర్థమైందా? ఓకేనా మరి? సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. సో ఇప్పుడు క్యాన్ యూ ఆన్సర్ దిస్ అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, వై ఈజ్ ద స్కై బ్లూ, మన ఆకాశం నీలం రంగులో ఎందుకుంది, అదొక క్వశ్చన్. సో వై ఆర్ లీవ్స్ గ్రీన్, మన చుట్టుపక్కల ఉన్న చెట్టుల్లో ఆకులు ఎందుకు పచ్చగా ఉంటాయి. సో వాటర్ ఎందుకు స్వీట్ గా ఉంటుంది. ఇంకోటి, బర్డ్స్ ఎందుకు ఫ్లై చేస్తాయి, ఫుడ్ దేనికి. సో ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే వై 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 అనేది ప్రతి దాంట్లో వస్తుంది. సైన్స్ ఈజ్ బిగినింగ్ విత్ ద ఆన్సరింగ్ వై, అది ఎందుకు. ఇప్పుడు మీరు వంటగదిలోకి వెళ్తారు, ఇప్పుడు మనకు మధ్యాహ్నం భోజనం పెడతారు కదా, గుడ్డు పెడతారు, అన్ని పెడతారు, ఎందుకు తినాలి అని క్వశ్చన్ వస్తుంది. సో గుడ్డు తినడం వల్ల ఏంటి, మనకు న్యూట్రియన్స్, ప్రోటీన్స్ అవన్నీ వస్తాయి. అలాగే మీరు క్లాస్ రూమ్కి వెళ్ళగానే మేడం నోట్ చేసుకోండి అని అంటారు, ఏదన్నా ఒక ఇంపార్టెంట్ చెప్తుంది, ఎందుకు నోట్ చేసుకోవాలి మేడం అంటారు, అక్కడ కూడా వై. ఆ వై క్వశ్చన్ అనేది ఆస్కింగ్. సో మీరు ఎప్పుడైతే అడగడం మొదలు పెట్టారో మీకు ఆటోమేటిక్గా దాని రిలేటెడ్ ఆన్సర్స్ మీకు వస్తాయి, ఇమ్మీడియట్గా నాలెడ్జ్ అనేది మీకు పెరుగుతుంది. సో ఇవన్నీ మీరు నోట్ చేసుకోవాలి. నేను నెక్స్ట్ వచ్చే ఆన్లైన్ సెషన్లో మిమ్మల్ని నేను డీటెయిల్డ్గా అడుగుతా దాని ఆన్సర్స్. సో ఫోటో ఏమన్నా ఉంటే తీసుకోండి, లేకపోతే పిల్లలు ఏమన్నా ఉంటే నోట్ చేసుకోండి. ఈ ఆన్సర్స్ నాకు నెక్స్ట్ మీరు చెప్పాలి. సో వై ఈజ్ ద స్కై బ్లూ, మనకి చూస్తాం కదా బయటకు వెళ్ళగానే మార్నింగ్ టైం బ్లూ కలర్లో స్కై ఎందుకు ఉంటుంది, మరి రాత్రిపూట బ్లాక్గా మారిపోతుంది కదా అన్నయ్య ఎలా చెప్తామని అంటారు. సో అది మీరు థింక్ చేయాలి, లాజికల్ థింకింగ్. సో అన్నీ నేను చెప్పేస్తే ఎలా మీకు.
సో నేను ఆన్సర్స్ అందుకే మెన్షన్ చేయలేదు. నేను ఆన్సర్స్ పెట్టకుండా ఓన్లీ క్వశ్చన్స్ ఇచ్చా. మీరు ఆలోచించండి బాగా. మీకు టీచర్స్ సహాయం తీసుకోండి, స్కూల్లో హెచ్ఎం గారి సహాయం తీసుకోండి, మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకోండి, అందరి హెల్ప్ తీసుకుని ఆలోచించి ఈరోజు మీరు ఈ ఆన్సర్ ఎలాగైనా తెలుసుకుని రేపు మీ క్లాస్లో మీ టీచర్కి చెప్పాలి. హెచ్ఎం గారికి కానీ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మీరు ఇలా క్వశ్చన్ ఇచ్చిన వెంటనే నెక్స్ట్ డే మనకు హెచ్ఎం గారికి చెప్పారనుకో, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు క్లాస్ టీచర్ చెప్పిన. ఎందుకంటే మీరు ఇప్పటి నుంచి ఈ యాక్టివిటీ స్టార్ట్ చేయడం మొదలు పెడితే మీలో ఉన్న స్కిల్స్ ని మీరు ఇమీడియట్ గా క్యాప్చర్ చేస్తారు. టీచర్ మీకు ఇంకా సపోర్ట్ వస్తుంది. సో ఇవన్నీ నోట్ చేసుకోండి. ఆకులు పచ్చగానే ఎందుకు ఉండాలి, రెడ్ గా ఎందుకు ఉండకూడదు అని కూడా మీకు డౌట్ వస్తుంది. అది కూడా ఆలోచించండి. ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్ని మీరు నోట్ చేసుకోండి. బికాస్ ఆఫ్ వై. ఓకేనా? సో లెట్స్ ఎక్స్ప్లోర్. నేను కొన్ని సిమ్యులేషన్స్ చూపిస్తాను అన్నాను కదా, ఇప్పుడు లైవ్ లో మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఫోటోసింథసిస్ సిమ్యులేషన్ కనిపిస్తుందా మీకు? Yes, sir. Screen is visible. సో ఇక్కడ మీరు చూస్తే డీటెయిల్డ్ గా అక్కడ ఒక టెస్ట్ ట్యూబ్ ఉంది, అలాగే లోపల ఒక ఫోల్డెడ్ గల్లా టైప్ టెస్ట్ ట్యూబ్ ఉంది, ఒకటి ఏమో మగ్గు టెస్ట్ ట్యూబ్ ఒకటి ఉంది. సో అక్కడ 3 టైప్స్ ఆఫ్ ట్యూబ్స్ ఉన్నాయి. లోపల మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక ప్లాంట్ ఉంది చూసారా. సో ఇక్కడ మనకి లైట్ ఇన్ ఫోటోసింథసిస్ ఇంపార్టెన్స్ ఎలా ఉంటుందో నేను చూపిస్తా. ఇక్కడ చూడండి, పవర్ సోర్స్ ఉంది కదా, ఇక్కడ నేను 100 పెట్టాను. పెట్టిన తర్వాత లైట్ డిస్టెన్స్ నేను 100 సెంటీమీటర్స్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ చేస్తున్నా చూడండి. చేసిన తర్వాత బబుల్స్ చూసారా ఫాస్ట్ గా వస్తున్నాయి. సో అక్కడ చూడండి బబుల్స్ ఎంత ఫాస్ట్ గా వస్తున్నాయి. కనిపిస్తుంది కదా మీకు పిల్లలు? లేదంటే జూమ్ చేస్తాను కొంచెం. ఓకే, ఇప్పుడు విజిబుల్. మీతో పాటు పిల్లలు మీరు బ్యాక్ బెంచ్ లో కూర్చున్న మీ రిమైనింగ్ ఫ్రెండ్స్ కూడా కనిపించాలి. అందుకోసం మీరు వాళ్ళకి కూడా విజిబుల్ గా ఉండేలాగా కూర్చోండి, సరేనా? ఎందుకంటే క్లాస్ రూమ్ లో ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, అప్పుడే అందరికి ఈజీగా అర్థమవుతుంది. సో చూడండి, అలాగే ఇక్కడ మళ్ళీ నేను స్టాప్ చేసి, ఇది సిమ్యులేషన్ పేరు నేను ఆల్రెడీ బైక్ ఇచ్చాను. ఇక్కడ చూసారా, ఓలాబ్స్ అని ఇచ్చాను కదా, అది మాట. సో ఇక్కడ మనకి మళ్ళీని 40 పెట్టి వర్డ్స్, ఇందులో మళ్ళీ సెల్ ద డిస్టెన్స్ మాట, పవర్ సోర్స్ 50 పెట్టాను. సో డిస్టెన్స్ ఫ్రంట్కి వచ్చింది. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో చూసారు, ఇప్పుడు బబుల్స్ స్లోగా వస్తున్నాయి. ఇది ఒక ఎక్స్పెరిమెంట్, మన ల్యాబ్ లో చేసే ఎక్స్పెరిమెంట్. 3D విజువల్ మనకి మేము చూపిస్తున్నాం సిమ్యులేషన్. సో మీకు ఈజీగా అర్థమవుతుంది. చూసారు బబుల్ ముందు దానికి ఇప్పుడు డిఫరెన్స్. సో ఇది ల్యాబ్ లో కూడా కుదిరినప్పుడు మనకి దీని మీద పాఠమే మనం వచ్చే సెషన్ లో నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఈరోజు జస్ట్ ఇంట్రడక్షన్. సో ఇట్లా మనం దీని ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ సిమ్యులేషన్స్ ఉంటాయి, యానిమేషన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి అన్నమాట. యానిమేషన్స్ ఇవన్నీ, ఎక్స్పెరిమెంట్ ఏ విధంగా చేయాలి, థియరీ మొత్తం ఇవన్నీ నేను ఇక్కడ చూసారా. ఫోటోసింథసిస్ ఎలా వస్తుంది అంటే, మనకి మొక్క వేర్ల నుంచి వాటర్ అబ్జర్వ్ చేసుకుని కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, సన్లైట్ నుంచి కూడా ఎనర్జీ తీసుకుంటుంది. సో ఈ విధంగా డీటెయిల్ గా నేను అన్ని నెక్స్ట్ సెషన్ లో మీకు చూపిస్తాను. సో ఇది ఒక సిమ్యులేషన్ అన్నమాట. సో అలాగే నెక్స్ట్ది ఇక్కడ మనకి ల్యాబ్ లో మీరు అందరూ మైక్రోస్కోప్ చూసే ఉంటారు కదా. మైక్రోస్కోప్ మనం డిజిటల్ గా చూపిస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ యానిమల్ సెల్ ఉంది కదా, ఇక్కడ యానిమల్ సెల్ ని మనం జూమ్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ప్లాంట్ సెల్ తీసుకుందాం.
సో ఇవన్నీ మనకి ఫ్రీ విజిబుల్ సిమ్యులేషన్స్ మాట. మనకి ఇవన్నీ ఆన్లైన్లో ఫ్రీగా మనకు కనిపిస్తాయి. సో అవ్వట్లేదు సరే, సమ్ ఇష్యూ వచ్చినట్లు ఉంది. సో ఇక్కడ అలాగే మనం సిమ్యులేషన్స్ లో ఇక్కడ మనం మల్టిపుల్ చూడొచ్చు. హోమ్స్ లా, ఇంకా ఏసీ సెమీ కండక్టర్స్, ఇవన్నీ మనం చూడొచ్చు. సో ఇందులో మనకి మల్టిపుల్ సిమ్యులేషన్స్ ఉంటాయి. ఈ సిమ్యులేషన్స్ యూజ్ చేసి మనం మల్టిపుల్ గా మనం చేయొచ్చు ఎక్స్పెరిమెంట్స్. ఇది వచ్చి మనకి 3D విజువల్ లో మనకు కనిపిస్తుంది అన్నమాట కంప్లీట్ గా. స్క్రాచ్ ఫ్యాబ్ అని మనకి కంప్లీట్ 3D విజువల్ లో మనకు కనిపిస్తుంది. సో ఇది ఏంటో చెప్పండి, నేను చూపించేది ఏంటో మీరు అందరూ తెలుసుకోవాలి. సో ఇక్కడ మనం డీటెయిల్డ్ గా ఇమేజ్ ని 3D విజువల్ లో చూడొచ్చు. సో లీఫ్ లేయర్స్ మాట, ఇది మొత్తం ఆకులో ఉన్న లేయర్స్ స్ట్రక్చర్ మొత్తం ఇది 3D విజువల్ లో మీకు చూపిస్తున్నాం. సో ఈ విధంగా మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. సో మనకు వన్స్ ఇక్కడ పెట్టగానే ఆటోమేటిక్ గా నేమ్స్ కూడా ఇక్కడ అప్పర్, సో కంప్లీట్ డీటెయిల్స్ విత్ నేమ్స్ తో గట్రా మెన్షన్ అయి ఉంటుంది 3D విజువల్ మాట. సో ఇక్కడ మొత్తం ఈ టైప్ ఆఫ్ సిమ్యులేషన్స్ అన్ని యూస్ చేసి మనకి ఈజీగా మనం చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే 3D విజువల్లో మనం డీటెయిల్డ్గా చూడవచ్చు. సో మీరు ఇవన్నీ కంపల్సరీ యూస్ చేయాలని సిమ్యులేషన్స్ ప్రాపర్ ఇంటర్నెట్ కూడా ఉండేలా చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి డీటెయిల్గా. సో మనకి ఈ విధంగా మనం పజిల్ కింద కూడా మనం నోట్ చేసి ఇక్కడ ఫార్ములా ఏ విధంగా ఉందో దాన్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ సిమ్యులేటర్. సో ఇక్కడ చూడండి, సేమ్ ఇందాక మీకు ఎలా చూపించానో ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అన్నమాట. మిర్రర్ ఎక్స్పెరిమెంట్, మిర్రర్ 1. సో లైట్ ఆన్. సో ఇక్కడ చూడండి రిఫ్లెక్షన్. సో ఇట్లా మీకు ఈజీగా మీకు అర్థమయ్యేలా ఉంటుంది. ఇక్కడ డిస్టెన్స్ కూడా మనం చేంజ్ చేయొచ్చు. సో లైట్ ఆఫ్. సో ఈ విధంగా ఇక్కడ మనకి డీటెయిల్డ్గా ఉంటుంది. సో ఇట్లా మనకి మల్టిపుల్ సిమ్యులేషన్స్ అన్ని మనకు కావాల్సినవన్నీ ఇందులో ఉంటాయి. సో మీరు సో అట్లానే మీరు ఒకవేళ చూసే ఉంటారు, మీరు 6వ తరగతి 6th క్లాస్ స్టూడెంట్స్ కదా, మీరు ఒక బ్యాటరీ, ఒక ఫ్యాను ఏ విధంగా పనిచేస్తుంది అది మీకు కూడా సైన్స్లో ఉంటుంది. ఒక బ్యాటరీ లైట్ ఏ విధంగా వెలుగుతుంది అనేది, అది కూడా ఒక సాఫ్ట్వేర్ ఉంది, దాని పేరు థింకర్ క్యాడ్. అందులో కూడా మనం ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. సో అది కూడా నేను చూపిస్తాను. సో ఫస్ట్ ఏంటంటే ఇది క్విజ్ మాట. సో మనకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మీరు చెప్పాలి. రైస్ ఇక్కడ ఏముంది, ఏం రూట్ ఎక్కడ అనేది డీటెయిల్డ్గా ఉంది, దాన్ని చెప్పాలి. సో ఇక్కడ నేను ఒకవేళ తప్పు ఆన్సర్ ఇచ్చాను, ఇక్కడ చూడండి ఎలా ఇస్తుంది. సో ఇది తప్పు, కరెక్ట్ అంటే ఇవ్వండి. సో అక్కడ ఇది ఎలా క్విజ్. ఇవన్నీ నేను మీకు లెసన్ చెప్పే లాస్ట్ మీకు ఇవన్నీ క్విజెస్ పెడతాను. దీని ద్వారా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో చూసారా, నేను తప్పు ఆన్సర్ ఇస్తే ఇమీడియట్గా అది అలర్ట్ అయ్యి ఇది తప్పు ఇది కరెక్ట్ అని చెప్తుంది. సో ఇది నేను మీకోసమే టెస్ట్ చేయడానికి నేను రాంగ్ ఆన్సర్ ఇస్తున్నాను. సో ఇట్లా ఓకే. సో ఇప్పుడు ఇంకొకటి ఉంది, అదేంటంటే జస్ట్ మనకి నేను చూపించే ఇప్పుడు ప్రతి సిమ్యులేషన్స్
మీకోసం నేను మీ రిలేటెడ్ సబ్జెక్ట్కి నేను వాడడం జరుగుతుంది. సో థింకర్క్యాడ్ సాఫ్ట్వేర్ జస్ట్ నోట్ చేసుకోండి, నేను డీటెయిల్గా చెప్పను దీని గురించి ఇప్పుడు. ఇదొక సాఫ్ట్వేర్, బట్ మీకు ఇంకా అవసరం లేదు. సో వన్స్ ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ రాగానే నేను చెప్పడం జరుగుతుంది. సో ఇట్స్ విల్ టేక్ మోర్ ఇంటర్నెట్ మాట, ఇంటర్నెట్ ఎక్కువ ఉండాలి. దీంట్లో ఏంటంటే మనకి 3D విజువల్స్ డ్రాయింగ్ వేయొచ్చు. అంటే మనం ఏదన్నా ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటే అది 3D విజువల్ దీంట్లో నోట్ చేసుకోవచ్చు. ఏదన్నా ప్రాజెక్ట్ చేయాలనుకుంటే సర్క్యూట్ కూడా ఇందులో మనం డీటెయిల్డ్గా నోట్ చేసుకోవచ్చు. ఇంకా కోడింగ్ ఫ్యూచర్గా మనకి నెక్స్ట్గా నేర్చుకోవాలంటే కోడింగ్ రిలేటెడ్ కూడా ఇందులో నేర్చుకోవచ్చు. సో మనకు మెయిన్గా ఈ సిమ్యులేషన్స్ రిలేటెడ్ నేను ఎక్కువ యూస్ చేస్తాను. సో కంప్లీట్. సో ఇక్కడ సిమ్యులేషన్స్ అన్నీ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి. మనం ఇది తెలుగులో నెక్స్ట్ డీటెయిల్డ్గా మనం చెప్పుకోబోతున్నాం. సో ఇవన్నీ మల్టిపుల్ అన్నీ ఉంటాయి, బట్ ఈ సో ఇవి సిమ్యులేషన్స్. సో ఈ విధంగా మనం మల్టిపుల్ సిమ్యులేషన్స్ అన్ని యూజ్ చేసుకుని మనం ఎగ్జామ్ మన టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్ ఈజీగా మీకు అర్థమయ్యేలాగా ఈ సిమ్యులేషన్స్ యూజ్ చేసి నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, సో పిల్లలు చూశారు కదా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏమైనా ఉంటే మీరు అడగొచ్చు. సో క్లాస్ ఇంకా స్టార్ట్ చేయలేదు, జస్ట్ నేను సిమ్యులేషన్స్ చూపించాను. సో దీన్ని బేస్ చేసుకుని మీకు నెక్స్ట్ నేను చెప్పబోయే లెసన్ ఏంటంటే 6th క్లాస్ పిల్లలకి చాప్టర్ 4 నుంచి నేను గెటింగ్ టు నో ప్లాన్స్. సో ఈ సెషన్ అనేది నేను తీసుకుంటున్నాను లెక్షన్ మీకు. సో ఈరోజు జస్ట్ ఇంట్రడక్షన్, ఫస్ట్ క్లాస్ కదా, మనం ఏ విధంగా మనం చెప్పుకోబోతున్నాం, నేను ఏ విధంగా మీకు టీచ్ చేస్తాను అనేది, ఏ సిమ్యులేషన్స్ తీసుకుని మనం ఎక్స్పెరిమెంట్ని ముందుకు వెళ్ళబోతున్నాం అనేది మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ గెటింగ్ టు నో ప్లాన్స్లో కూడా నేను చాలా డిఫరెంట్గా మీకోసం నేను యాక్టివిటీ రెడీ చేశాను. సో వీడియోస్ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ నేనే తయారు చేసి వీడియోస్ కూడా తీశాను. అవన్నీ మీరు నెక్స్ట్ ఎక్సైట్మెంట్గా చూడడానికి మీరు అందరూ రెడీగా ఉన్నారా? సో మీరు అందరూ ఎప్పుడు 4 అయిపోద్ది ఇంటికి వెళ్ళిపోదాం అని చూస్తున్నారు కదా. సో నెక్స్ట్ టైం నేను అలా పంపను. నేను చెప్పే ప్రతి క్లాసు మీకు అందరికీ అట్రాక్ట్ అయ్యేలాగే నేను చేస్తాను. సో చూశారు కదా, ఇందులో కూడా మీరు 3D విజువల్ ఎంత బాగున్నాయో, సేమ్ అదే రిలేటెడ్గా నేను మల్టిపుల్ వే ఆఫ్ థింకింగ్ నేను యూజ్ చేసి నేను చేస్తాను. అలాగే మీరు కూడా ఆలోచించండి, మీరు కూడా ఈ విధంగా చెప్తే బాగుంటుందేమో అని మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నారనుకో మెసేజ్లో పెట్టండి, కామెంట్లో. నేను చూసి మీరు చెప్పిన రిలేటెడ్లో నేను ట్రై చేస్తాను నెక్స్ట్ టైం. ఓకేనా? ఎప్పుడు నాదే కాదు కదా, మీ ఫ్యాషన్ కూడా మీ స్టైల్ కూడా నేను అర్థం చేసుకుని చేయాలి కదా. సో ఆ విధంగా నేను చెప్పి మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా పిల్లలు? సో చూశారు కదా. సో ఈ స్టెప్స్ అన్ని మనం కంపల్సరీ ఫాలో అవ్వాలి. సో ఇందులో మెయిన్ మీకు చెప్పింది ఏంటి,
కరెక్ట్గా 3:05 or 3:10 కల్లా మీరు అందరు రెడీగా ఉండాలి, క్లాస్ రూమ్లో నిశ్శబ్దంగా ఉండాలి. సో మీతో పాటు మీ తోటి స్నేహితులకు కూడా ఈజీగా క్లాస్ అర్థం అవ్వడానికి సైలెంట్గా ఉండాలి. మీ బ్యాక్ సైడ్ వాళ్ళకి కూడా ఈజీగా అర్థం కావాలి కాబట్టి ఐఎఫ్పి ప్యానల్ నుంచి సో వాళ్ళకి కూడా కనిపించేలాగా మీరు చూసుకోవాలి. అలాగే నిశ్శబ్దంగా నేను చెప్పేది మొత్తం మీ టీచర్ గారు కానీ నేను కానీ ఎవరు చెప్పినా కానీ నిశ్శబ్దంగా నోట్ చేసుకోవాలి. నేను చెప్పిన ఈ రిలేటెడ్ సిమ్యులేషన్స్ నేను చెప్పినవన్నీ కూడా మీరు చెప్పిన ప్రతిదీ నైట్ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు అన్ని రివిజన్ చేసుకోవాలి. మళ్ళీ మార్నింగ్ వచ్చినప్పుడు ఆన్సర్స్ అనేది మీ క్లాస్ రూమ్ టీచర్స్కి చెప్పాలి, సైన్స్ టీచర్స్కి. అర్థమైందా? సేమ్ ఇదే విధంగా రిపీటెడ్ అవ్వాలి నేను చెప్పే ప్రతి క్లాస్ లెసన్ కూడా. సో దాన్ని బట్టి ఏంటంటే మీరు ఈజీగా ఎగ్జామ్లోని చాలా ఈజీగా మీరు ఆన్సర్ అనేది ఇవ్వచ్చు, క్లాస్లో ఫస్ట్ వస్తారు. ఓకేనా? సో క్లాస్ లెసన్ చెప్పేది వినటమే కాకుండా మీరు అంతా నోట్ చేసుకొని క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలి. ఓకే, అర్థమైందా? సో ఇది నేను ఈరోజు చెప్పగలిగే ఇంట్రడక్షన్ మొత్తం. సో టోటల్గా ఎంతమంది జాయిన్ అయ్యారు? సో మీకు ఆ సిమ్యులేషన్ నేను మళ్ళీ ట్రై చేస్తాను. సో జస్ట్ GIZ స్ట్రక్చర్ అని క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ చేసిన తర్వాత స్ట్రక్చర్ ఓపెన్ అవుతుంది. సో ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది సాఫ్ట్వేర్. జస్ట్ మీరు ట్రై చేయండి. సో ఇది మనకి మైక్రోస్కోప్ మాట. సో యానిమల్ సెల్ అని ఉంది కదా, అలాగే ప్లాంట్ సెల్ సెలెక్ట్ చేసిన ఇమీడియట్గా మనకు డీటెయిల్గా కనిపిస్తుంది. సో సమ్ సైట్ ఎందువల్ల వర్క్ చేయట్లేదు సరిగ్గా, అందు గురించి ఇలా ఉంది. సో నెక్స్ట్ మీకు లెసన్ ఎలాగో దీని గురించి చెప్పబోతున్నాను. సో మనకి రిమైనింగ్ క్లాస్ వాళ్ళకి. సో అప్పుడు నేను డీటెయిల్గా మీకు ఇది చూపిస్తాను. సో ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్లో పెట్టండి, నేను ఇక్కడ రిప్లై ఇస్తాను. సో రిలేటెడ్ మీకు ఏదైనా నేను చూపించిన సిమ్యులేషన్స్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్తే నేను ఇక్కడ ఈ సిమ్యులేషన్స్ కూడా మీకు లింక్స్ ఇక్కడ పెడతాను చాట్ బాక్స్లో, ఒకసారి చూడండి. సో నేను నెక్స్ట్ ఈ లింక్స్ యూజ్ చేసుకుని నేను క్లాస్ చెప్పబోతున్నాను. నెక్స్ట్ క్లాస్ నేను ఏం చెప్తున్నాను అనేది టెక్స్ట్లో పెడుతున్నాను. సో ఈ పిల్లలందరూ మీ టెక్స్ట్ బుక్ రెడీ చేసి పెట్టుకోండి. నేను నెక్స్ట్ వచ్చినప్పుడు మీకు టీచర్ మీకు ఇన్ఫార్మ్ ఇస్తారు. సో నెక్స్ట్ క్లాస్ సో నేను వచ్చినప్పుడు మీరు మాత్రం కంపల్సరీ ఒక మంచి బుక్ పెట్టుకోండి. ఆన్లైన్ క్లాసెస్కి కంప్లీట్గా అన్ని ఎక్స్పెరిమెంట్ కూడా నేను చేస్తూ చూపిస్తా. వీడియో నేను ప్రతి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, మీకు వీడియో చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయాలి. సో నేను చెప్పిన ప్రతి ఎక్స్పెరిమెంట్లో మీరు మెయిన్గా ప్రికాషన్స్ తీసుకోవాల్సింది మీ టీచర్కి చెప్పి వెళ్ళాలి. మీరు నేను చెప్పాను కదా అని వెంటనే వెళ్ళిపోకూడదు, ప్రతిదీ మీ టీచర్ని హెల్ప్ తీసుకునే చేయాలి. సో నెక్స్ట్ నేను ఈ సెషన్ క్లాస్ని మీ అందరికీ చెప్పబోతున్నాను. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
సో ఎగ్జైట్మెంట్గా వెయిట్ చేయండి. సో నేను చాలా ఇంట్రెస్టింగ్గా మీకోసం మీకు రెడీ చేశాను. డిఫరెంట్గా థింకర్ ఇంకా యూస్ చేసి. సో లింక్స్ కూడా మీకు కామెంట్ బాక్స్లో పెట్టాను. సో చూడండి. సో ఆ రిలేటెడ్ లెసన్ నేను నెక్స్ట్ మీ అందరికీ చెప్పబోతున్నాను. సో వన్స్ అగైన్ నా పేరు వెంకటేష్. సో హలో.